మన జీవితంలో ప్రతి అనుభవం ఒక కేంద్రం చుట్టూ తిరుగుతోంది. ఆ కేంద్రం కనిపించదు, కానీ ప్రతి భావంలో ఉంది. మీరు మాట్లాడేటప్పుడు, మీరు బాధపడేటప్పుడు, మీరు గెలిచినప్పుడు, మీరు ఓడిపోయినప్పుడు, ప్రతి క్షణం ఒక నిశ్శబ్ద పదం లోపల పలుకుతోంది, నేను. ఈ నేను లేకపోతే జీవితం కొనసాగుతుందా, లేక జీవితం కూలిపోతుందా? అహంకారం గురించి మనం చాలా విన్నాం. అది చెడ్డది అంటారు, అది దర్పం అంటారు, అది విడిచిపెట్టాలి అంటారు. కానీ అహంకారం నిజంగా ఏమిటి? ఇది మన శత్రువా, లేక మనసు నిర్మించిన ఒక అవసరమైన నిర్మాణమా? ఇది ఎక్కడ మొదలైంది? పేరు నేర్చుకున్న రోజున, లేక మనం నేను శరీరం అని నమ్మిన క్షణమా? ఈ పార్ట్ 1లో మన అహంకారం అనే నిర్మాణాన్ని పొరల వారీగా విప్పి చూద్దాం. దాని ఉనికి ఏమిటి, దాని పుట్టుక ఎక్కడ, దాని మూలం ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది? ముఖ్యంగా మన భావిస్తున్న నేను నిజంగా ఎవరు? ఇది కేవలం జ్ఞానం కాదు, ఇది ఒక అంతర్గత పరిశీలన. మీరు స్థిరంగా ఉన్నారా మీ నేనుని ప్రశ్నించడానికి? ముందుకెళ్దామా? ఉనికి, నేను అనే కేంద్రం. అహంకారం గర్వం కాదు, అహంకారం దర్పం కాదు, అది ఒక కేంద్రం. నేను అనే భావనగా అనుభూతి అయ్యే ఒక అంతర్గత కేంద్రం. మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆలోచించేటప్పుడు, మీరు బాధపడేటప్పుడు ప్రతి అనుభవం చుట్టూ ఒక నిశ్శబ్ద పదం తిరుగుతుంది, నేను. ఈ నేను లేకపోతే అనుభవం ఉంటుంది, కానీ అనుభవం సొంతం చేసుకునేవాడు ఉండడు. అహంకారం అంటే అనుభవానికి యజమానన్న భావన. రహస్యం ఏమిటంటే అహంకారం నిజంగా ఉండే ఒక వస్తువు కాదు, అది ఒక కథనం. మనసు నిరంతరం చెబుతున్న ఒక వ్యక్తిగత కథ. తర్వాత అంశం, నేను ఎవరు అనే గుర్తింపు గురించి తెలుసుకుందామా? గుర్తింపు, నేనెవరు. పిల్లవాడిని ఒకసారి పేరు పిలిచారు, అతను తిరిగి చూశాడు. అదే మొదటి గుర్తింపు విత్తనం. పేరు, కుటుంబం, జాతి, మతం, విద్య, స్థానం, అభిప్రాయం అన్నీ కలిపి నేను అనే నిర్మాణం ఏర్పడింది. అహంకారం అంటే పాత్రలతో తాదాత్మ్యం. రహస్య స్థాయి ఏమిటంటే మీరు మీ ఆలోచన కాదు, కానీ మీరు వారితో ఐక్యమైపోతారు. అదే గుర్తింపు మాయ. ఇంతకీ తాదాత్మ్యం అంటే ఏమిటో తెలుసా? తాదాత్మ్యం సరళంగా చెప్పాలంటే తాదాత్మ్యం నేను ఇది అని భావించడం. ఇది కేవలం ఉపయోగించడం కాదు, అది నేనే అని నమ్మడం. లోతుగా చూస్తే నీవు ఒక పాత్ర పోషిస్తున్నావు. తండ్రిగా, ఉద్యోగిగా, నాయకుడిగా, భక్తుడిగా, బాధ్యతుడిగా, విజేతగా. ఈ పాత్రలు సహజం, కానీ సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే నీవు ఆ పాత్రను పోషించడం కాకుండా నీవు ఆ పాత్రనే అవడం ప్రారంభించినప్పుడు అదే తాదాత్మ్యం. ఉదాహరణ, నేను డాక్టర్. ఇది ఒక సమాచారం, కానీ డాక్టర్గా నాకు గౌరవం ఇవ్వాలి. డాక్టర్ అని నేను తప్పు చేయలేను, నా మాటే ఫైనల్. ఇక్కడ పాత్రతో తాదాత్మ్యం మొదలైంది. తాదాత్మ్యం యొక్క గూఢ రహస్యం ఏమిటంటే పాత్రలు తాత్కాలికం, కానీ మనం వాటిని శాశ్వతంగా భావిస్తూ ఉంటాం. అహంకారం అంటే పాత్రలకు రక్షణ వ్యవస్థ. ఎవరైనా నీ పాత్రను ప్రశ్నిస్తే నీకు నొప్పెందుకు? ఎందుకంటే నీవు పాత్రను కాపాడడం కాదు, నీవు నిన్ను కాపాడుకున్నట్లు అనిపిస్తుంది. ఒక సైలెంట్ సత్యం ఏమిటో చెప్పనా? పాత్రలు మారుతాయి, కానీ గమనించే నీవు మారవు. తాదాత్మ్యం పాత్రలతో కలిసిపోవడం. సాక్షిభావం అంటే పాత్రని గమనించడం. ఒక లైన్లో చెప్పాలంటే తాదాత్మ్యం అంటే తాత్కాలికమైన దాన్ని నేను అని ప్రకటించడం.
ఇప్పుడు నిజమైన ప్రశ్న ఏమిటంటే, నీవు పాత్రలను పోషిస్తున్నావా లేక పాత్రలే నేను పోషిస్తున్నాయా? గమనిస్తే నీకే తెలుస్తుంది. ఇక అహంకారం యొక్క పుట్టుక ప్రారంభం గురించి తెలుసుకుందామా? పుట్టుక అహంకారం ఎప్పుడు ప్రారంభమైంది? ఆధ్యాత్మిక బోధనలో చూస్తే ఉపనిషత్తులు చెబుతాయి, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మనే. కానీ అవిద్య వల్ల నేను శరీరం అనే తప్పు భావన పుట్టింది. అసలు సమస్య అహంకారం కాదు, సమస్య తప్పు తాదాత్మ్యం. చాలా లోతైన ప్రశ్న. తప్పు తాదాత్మ్యం అంటే ఏమిటి? తాదాత్మ్యం నేను ఇది అని మనసులో గుర్తించుకోవడం. కానీ తప్పు తాదాత్మ్యం అంటే మనం నిజంగా కాదు, అయినా దానితో మనల్ని మనం కలిపేసుకోవడం. ఉదాహరణకి, ఉద్యోగం పోయింది, నేను పనికిరాని వాడిని. డబ్బు లేదు, నేను విలువ లేని వాడిని. ఎవరైనా విమర్శించారు, నేనే తప్పు. విజయం వచ్చింది, నేనే గొప్పవాడిని. ఇక్కడ సమస్య అహంకారం కాదు. సమస్య ఏమిటంటే మన పాత్రలతో, మన ఆలోచనలతో, మన భావాలతో మనల్ని మనం కలిపేసుకోవడం. అసలు విషయం ఏమిటంటే, మీరు మీ ఆలోచన కాదు, మీరు మీ భావన కాదు, మీరు మీ స్థాయి, మీ డబ్బు, మీ పేరు కాదు. అవి మీ అనుభవాలు మాత్రమే, మీ అసలు స్వరూపం కాదు. అహంకారం సమస్య కాదు, నేను కాదు, అయినా దానితో నేను అనుకోవడం, అదే సమస్య. ఇక మనసుతో తాదాత్మ్యం ఎలా ఉంటుందో చూద్దామా? నా ఆలోచనలే నేను అనుకుంటాం, కానీ ఆలోచనలు వస్తాయి పోతాయి. నీవు చిన్నప్పుడు వేరేలా ఆలోచించేవి ఇప్పుడు వేరేలా. మారేది నీవైతే మార్పును గమనించేది ఎవరు? ఆధ్యాత్మిక సత్యం ఏమి చెప్తుందంటే, ఆలోచన నీలో వస్తాయి, నీవు ఆలోచనలు కాదు. ఇక భావాలతో తాదాత్మ్యం చూద్దామా? నేను బాధలో ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను, కానీ లోతుగా చూస్తే బాధ అనుభవం మాత్రమే, కోపం ఒక తరంగం మాత్రమే. నీవు సముద్రం, భావాలు అలలు. అలలతో సముద్రం కలవదు, కానీ సముద్రం అలను గమనిస్తుంది. ఇక శాస్త్రీయ దృక్పథంలో చూస్తే, వినండి, ఇది చాలా ముఖ్యం. మీ మెదడు ఒక కథకుడు. అది ప్రతి క్షణం నేను అనే కథను నిర్మిస్తుంది. మీ పేరు, మీ స్థానం, మీ విజయాలు, మీ వైఫల్యాలు, ఇవి అన్నీ కలిపి ఒక గుర్తింపు. కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? న్యూరోసైన్స్ చెప్తుంది, నేను అనేది ఒక బయాలజికల్ ప్రాసెస్. మెదడులో న్యూరల్ నెట్వర్క్ కలిపి సృష్టించే తాత్కాలిక నిర్మాణం. అది శాశ్వతం కాదు. మీ భావాలు వస్తాయి పోతాయి, ఆలోచనలు వస్తాయి పోతాయి, శరీరం మారుతుంది, సెల్స్ ప్రతిరోజు కొత్తవిగా మారుతాయి. అయితే ఎందుకు మీరు ఒక క్షణిక భావంతో పూర్తిగా మీరు నిశ్చయించుకుంటున్నారు? నేనే ఈ కోపం, నేనే ఈ బాధ, నేనే ఈ అపజయం. అది నిజం కాదు. సైకాలజీ చెప్తుంది, ఐడెంటిటీ అనేది ఒక మెంటల్ మోడల్ మాత్రమే. మోడల్ నిజంగా నమ్మితే భయం పుడుతుంది, ఆసక్తి పుడుతుంది, అసంతృప్తి పుడుతుంది. గమనించండి, మీరు ఆలోచనలు కాదు, మీరు భావాలు కాదు, మీరు వాటిని గమనించగలిగిన అవగాహన. అందుకే మళ్ళీ చెబుతున్నాను, సమస్య అహంకారం కాదు, సమస్య తప్పు తాదాత్మ్యం. గమనించండి, ప్రారంభించండి, అక్కడే స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. తర్వాత అంశం, మూలం ఎలా విడిపోతుందన్న భావన గురించి తెలుసుకుందామా? నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మూలం విడిపోయిన భావన. అహంకార మూలం నేను వేరు అనే భావన. ప్రపంచం ఒక్కటే ప్రభావం, కానీ మనసు దాన్ని విడగొడుతుంది. నేను, నాది, నువ్వు, వాళ్ళు విడిపోవడం మొదలైన చోటే అహంకారం పుడుతుంది. అత్యంత రహస్యమైన నిజం ఏమిటంటే, అహంకారం ఒక రక్షణ గోడ, కానీ ఆ గోడను కట్టింది ఒంటరితనం. ఎవరూ చూడని గాయాలు, ఎవరూ వినని బాధలు, ఎవరో అర్థం చేసుకోని మనసు. అక్కడ మొదలవుతుంది ఈ గోడ నిర్మాణం. మనసు చెప్తుంది, ఇక నన్నెవరూ నొప్పించకూడదు. అప్పుడు మనం బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తాం, కఠినంగా మాట్లాడతాం, ఎవరికి అవసరం లేదని నటిస్తాం. కానీ నిజం ఏమిటంటే అది బలం కాదు, అది రక్షణ. సైకాలజీ చెప్తుంది, అహంకారం అనేది ఒక డిఫెన్స్ మెకానిజం.
మన లోపాలున్న భయం, అసురక్షిత భావనం, తిరస్కరణ గాయం ఇవన్నీ కప్పిపుచ్చే ఒక ముసుగు. ఒంటరితనం లోతుగా పెరిగితే మనసు తన చుట్టూ గోడలు కట్టుతుంది. ఆ గోడల పేరు నేను సరిపోతాను, నాకు ఎవరు అవసరం లేదు, నేనే సరైన వాడిని. కానీ గమనించండి, గోడలు మనల్ని రక్షించవచ్చు, కానీ అదే గోడలు మనల్ని వేరు చేస్తాయి కూడా. అహంకార సమస్య కాదు, అది ఒక లక్షణం. అసలు కారణం గాయపడ్డ హృదయం, అనుభవించిన ఒంటరితనం. గోడను కోల్చాలని కాదు, ముందు ఎందుకు కట్టామో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు అహంకారం మాయమవుతుంది. మిగిలేది నిజమైన సంబంధం, నిజమైన శాంతి. భయం అహంకారం వెనుక దాగిన ఇంధనం. అహంకారం పైకి బలంగా కనిపిస్తుంది, కానీ దాని గుండెలో ఉంది భయం. అదేమిటంటే గుర్తింపు కోల్పోతానన్న భయం, కనిపించకపోతామనే భయం, సరిపోమనే భయం. అహంకారం అంటే భయానికి వేసుకున్న కవచం. ఎవరూ గమనించిన విషయం ఏమిటంటే మీరు రక్షించుకోవాల్సిన అవసరం అనిపించిన ప్రతి క్షణం అక్కడ అహంకారం పనిచేస్తూనే ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు, ఎవరైనా మీ మాటలు తిరస్కరించినప్పుడు, ఎవరైనా మీ విలువలను ప్రశ్నించినప్పుడు లోపల ఒక్కసారిగా ఒక గట్టి ప్రతిస్పందన వస్తుంది. నేను తప్పు కాదు, నన్ను అర్థం చేసుకోలేదు, వాళ్ళే తప్పు. ఆ క్షణంలో మీరు నిజాన్ని కాపాడడం కాదు, మీ గుర్తింపుని కాపాడుతున్నారు. సైకాలజీ చెప్తుంది, అహంకారం అనేది ఒక మనసు నిర్మించిన రక్షణ వ్యవస్థ. అది మన స్వీయ గౌరవాన్ని, మన భద్రతా భావాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ గమనించండి, ఎవరైనా మాట వల్ల మీరు కదిలిపోయారంటే అక్కడ లోపల ఇంకా ఒక అసురక్షిత భావం ఉంది. బలమైనది నిజమైతే దాన్ని రక్షించాల్సిన అవసరం కూడా ఉండదు. నీరు ప్రశాంతంగా ఉంటే ఎవరు రాయి వేసినా అది క్షణంలో మళ్ళీ సమతుల్యం అవుతుంది. అహంకారం పనిచేసే క్షణం అంటే మనలోని భయం, మనలోని అస్థిరత బయటపడే క్షణం. ఆ క్షణాన్ని గమనించగలిగితే మీరు అహంకారం కాదని తెలుస్తుంది. మరి గుర్తుంచుకోండి, మీరు రక్షించుకోవాల్సిన అవసరం అనిపించిన ప్రతి క్షణం అక్కడ అహంకారం పనిచేస్తూనే ఉంటుంది. మెకానిజం అహంకారం ఎలా పనిచేస్తుంది? ఎవరో మీపై విమర్శ చేస్తారు, బ్రెయిన్ దాని ప్రమాదంగా గుర్తిస్తుంది. నా అనే భావన దెబ్బతింటుంది, వెంటనే రక్షణ మొదలవుతుంది. అహంకారం ఎప్పుడూ తప్పు ఒప్పుకోదు. అది కథలు సృష్టిస్తుంది, కారణాలు వెతుకుతుంది, ఇతరులను నిందిస్తుంది. లోతైన పరిశీలన ఏమంటే మీరు స్పందించారా లేక మీరు రక్షించుకున్నారా? ఎవరైనా మాట మిమ్మల్ని తాకినప్పుడు మీరు ప్రశాంతంగా విన్నారా లేక వెంటనే మీరు కాపాడడానికి ప్రయత్నం చేశారా? స్పందన అవగాహన నుంచి వస్తుంది, రక్షణ భయం నుంచి వస్తుంది. స్పందనలో స్పష్టత ఉంటుంది, రక్షణలో త్వరితగత ఉంటుంది. స్పందనలో స్థిరత్వం ఉంటుంది, రక్షణలో అస్థిరత దాగి ఉంటుంది. ఒక క్షణం ఆగి గమనించండి, మీరు మాట్లాడే ముందు లోపల ఏం జరిగింది? మీ గౌరవం దెబ్బతిందా? మీ గుర్తింపు ప్రమాదంలో పడిందా? లేక నిజంగా పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించారా? అహంకారం ఎప్పుడు వేగంగా స్పందిస్తుంది, అవగాహన మాత్రం ఆగి చూస్తుంది. మరి ఇప్పుడు మీరే చెప్పండి, మీరు స్పందించారా లేక మీరు రక్షించుకున్నారా? తదుపరి ఆత్మగౌరవం అహంకారం మధ్య ఉన్న తేడాను గమనిస్తాం. ఆత్మగౌరవం వర్సెస్ అహంకారం సున్నితమైన తేడా. ఆత్మగౌరవం నిశ్శబ్దం, అహంకారం శబ్దం. ఆత్మగౌరవం పోలికపై ఆధారపడదు, అహంకారం ఎప్పుడు పోల్చుకుంటుంది. ఆత్మగౌరవం నేను సరిపోతాను, అహంకారం నేను ఎక్కువగా ఉండాలి. ఎగుడు సత్యం ఏమంటే ఆత్మగౌరవం సహజ స్థితి, అహంకారం సంపాదించిన గుర్తింపు. ఆత్మగౌరవం పుట్టుకతో వస్తుంది, అది నిశ్శబ్దంగా ఉంటుంది, దానికి శబ్దం అవసరం లేదు, దానికి నిరూపణ కూడా అవసరం లేదు. ఇది ఇలా చెబుతుంది, నేను సరిపోతున్నాను. కానీ అహంకారం అది కాలంతో పెరిగింది, పోలికతో నిర్మితమైంది, ప్రశంసలతో బలపడింది, విమర్శలతో గాయపడింది. అది ఇలా అంటుంది, నేను చూపించాలి, నేను గెలవాలి, నేను నిరూపించాలి. ఆత్మగౌరవం లోపల నుంచి వస్తుంది, అహంకారం బయట ప్రపంచం నుండి ఆమోదం కోరుతుంది. ఆత్మగౌరవం ప్రశాంతం, అహంకారం అస్థిరం. ఆత్మగౌరవం ఉన్నవాడు నిశ్శబ్దంగా నిలబడగలడు, అహంకారం ఉన్నవాడు ఎప్పుడు పోరాడాల్సిందే అనుకుంటాడు.
గమనించండి, ఆత్మగౌరవం మీ స్వరూపం, అహంకారం మీరు నిర్మించిన ప్రతిరూపం. ప్రశ్న ఒకటే, మీరు మీ సహజ స్థితిలో ఉన్నారా లేక సంపాదించిన గుర్తింపులో బంధింపబడ్డారా? గమనించండి. అహంకారం శత్రువు కాదు, అది ఒక నిర్మాణం. మీరు దాన్ని చూడకపోతే అది మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు దానిని గమనిస్తే అది కరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న, మీరు మీ నేనుని చూడడానికి సిద్ధమా? అహంకారం శత్రువు కాదు, అది ఒక నిర్మాణం. అది మీకు వ్యతిరేకంగా పనిచేయడం కాదు, అది మీరు రక్షించడానికి నిర్మించబడింది. కానీ మీరు దాన్ని చూడకపోతే అది మిమ్మల్ని నడిపిస్తుంది. మీ మాటల్లో, మీ కోపంలో, మీ నిర్ణయాల్లో, మీ సంబంధాల్లో అది కనిపించదు, కానీ అది నియంత్రిస్తుంది. అయితే ఒక క్షణం ఆగి దాన్ని గమనిస్తే ఏమీ చేయవలసిన అవసరం లేదు, పోరాడవలసిన అవసరం కూడా లేదు, దాన్ని కూల్చాలని అవసరం కూడా లేదు. కేవలం చూడండి, ఎందుకంటే గమనించిన క్షణంలో అది కరుగుతుంది. నిశ్శబ్దంగా, సహజంగా. ఇప్పుడు ప్రశ్న, మీరు మీ నేనుని చూడడానికి సిద్ధమా? మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.